హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రకుటి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రితిక. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ షార్ట్స్ ఉంటాయి. ప్లీజ్ చెక్అవుట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఈ వీడియో వచ్చేసరికి కాకరకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నాం అనమాట. చాలా ఈజీగా చేయొచ్చు. నేను చెప్పే స్టెప్ వైజ్గా చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకున్నా అండ్ దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేయొచ్చు అండ్ నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కాకరకాయలని మంచిగా కడుక్కొని కొంచెం క్లాత్ మీద పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. ఇట్లా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఒక్కొక్కటి. ఇప్పుడు క్లాత్ పెట్టి మనం ఆ తడినంతా తీసేసి కొంచెం ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. మనం ఇట్లా ఒక్కొక్క కాకరకాయని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈ పికిల్కి నేను 50 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాను. దీన్ని బాగా ఈనెలు చింతపండు ఇత్తనాలు అవి తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో హాట్ వాటర్ పోసుకోవాలి. మనం ఈ హాట్ వాటర్ అనేది దీంట్లో వేసాం కదా, కొంచెం చల్లారాక దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాండీలో 1 స్పూన్ మెంతులు, ఇంకో 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 చిటపటాడేంత వరకు వేయించుకొని మనం పక్కకు తీసేయాలి. రోస్ట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది చల్లారింది చింతపండు. ఇప్పుడు మనం మిక్సీ పడదాం దీన్ని. మనం ఈ విధంగా కాకరకాయని కట్ చేసుకున్నాము. తర్వాత డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకున్నాం. ఇంకా వేగాలి ఇవి. డీప్ ఫ్రై అయితే అయిపోయింది. ఇలా ఈ బ్రౌన్ షేడ్ వచ్చాక మనం తీసేసుకోవాలి గిన్నెలోకి. ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు పడుతుంది ఇలా అవ్వడానికి. వచ్చాక తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే అదే ఆయిల్లో మనం జీలకర్ర, ఎండుమిర్చి,
అదే ఆయిల్లో మనం ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా డీప్ ఫ్రై అయ్యాక మనం చింతపండుని వేయాలి. దీంట్లో చింతపండుని ఇలా వేసి ఉడికించుకోవాలి. నీరంతా పోయి బాగా ఉడకాలి ఆయిల్లో. మనం మూత పెట్టుకుందాం కాసేపు. చూసారు కదా, ఇప్పుడు మీరు ఆ ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి దీనికి కొంచెం చల్లారబెట్టాలి. మనం ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కదా, తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఎల్లిపాయ ఉంది కదా, దీన్ని ఇట్లా కచ్చా పచ్చాగా మనం దంచుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ పచ్చడి కలుపుకోవడానికి మెజర్మెంట్స్ కావాలి కదా, సో నేను ఈ గిన్నెని తీసుకున్నాను. ఈ గిన్నె మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు దీని కొలతతో నేను ఈ కప్పుతో కారం తీసుకున్నాను. దీన్ని వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ సాల్ట్ ఎలా అంటే మనం ఎంత కారం అయితే తీసుకున్నామో దానికి సగం తీసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మనం టేస్ట్ చేస్తాం కదా, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకుందాం. వెల్లుల్లిని కచ్చా పచ్చాగా వేసాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం మొత్తం. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయని వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. మనం యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. చింతపండు పులుసు చల్లారింది. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసుని దీనిలోకి కలిపేద్దాం కాకరకాయలో. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2 days వరకు కదలియకుండా అట్లనే ఉంచుదాము. హలో గాయ్స్, ఈ వీడియో మళ్ళీ 2 days తర్వాత షూట్ చేస్తున్నాను. 2 days తర్వాత కాకరకాయ పచ్చడి ఎలా ఉందో చూద్దాము. ఇలా ఉందన్నమాట. మాకైతే ఆయిల్ సరిపోయింది. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మీరు ఆయిల్ని హీట్ చేసుకొని కలుపుకోండి లాస్ట్లో. మనం ఇప్పుడు ఈ కాకరకాయ పచ్చడిని ఒక సీసాలో పెట్టుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం ఎన్ని రోజులు. కాకరకాయ పచ్చడి చాలా ఈజీగా ఉంది కదా, ఇదైతే నిల్వ కూడా ఉంటుంది. ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. హ్యాపీగా తినేసేయచ్చు.
నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక న్యూ వ్లాగ్‌లో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ ఆంధ్ర కుట్టి వ్లాగ్స్.